ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క ప్రభువా మరి రాత్రికాల సమయంలో మీరాసు లక్ష్మయ్య గారి ఇంట్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగడానికి చూపిన కృపకై స్తోత్రాలు. కీర్తనలు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి కనపరుస్తూ వచ్చాం. మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ వచ్చాం. మీ వాక్యం ద్వారా మాట్లాడు నాయన, కనికరించండి. మీ స్వరం వినిపించాయి ప్రభువా. రావాల్సిన తీసుకురండి. దైవ వాక్యము విని గ్రహించేటువంటి మనస్సు ప్రజల హృదయాల్లో మీరు దయచేవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. కృతజ్ఞతాపూర్వక వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ సహాయం చేయవలసిందిగా యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 16వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా. ద్వితీయోపదేశ కాండం 18:16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్త నీ సహోదరులు నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తకి అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చివరిగా లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అందరూ చదువుకున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. 11వ వచనం కూడా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల ఈ నెల 25వ తేదీ జరగబోయేటువంటి క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు కూడా మీకు చెబుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సర్వలోక ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. ఈ దేశం ఆ దేశం అని కాదు, అందరికీ కూడా సంతోషదాయకమైనది. మనకు కూడా మన కుటుంబంలో పిల్లలు, కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మిస్తే కుటుంబము ఎంత సంతోషిస్తుంది, ఎంతో ఆనందిస్తుంది. అలాగే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు జన్మించిన దానికి చెప్పేటువంటి మాట ఏంటంటే, సర్వలోకానికి
సంతోషకరమైన సువర్తమానము ఏమిటంటే, నేడు రక్షకుడు మన కొరకే పుట్టాడు. రక్షకుడు మన కొరకు పుట్టినందుకొరకై మనం సంతోషించాలని దైవ గ్రంథం మనకు సెలవిస్తారు. ప్రియమైన వారలారా, ప్రభువైన దేవుడు యేసు క్రీస్తు యొక్క రాకడను గురించి, ఆయన పుట్టుకను గురించి మరి ఎన్నో సంవత్సరాల కిందట దేవుడు సెలవిచ్చాడు. ఆయన ప్రవక్తల నోట నుండి కూడా ఆ మాటలు వెలువడుతూ వచ్చాయి. మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండంలో, నేను మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టిస్తాను, ఆయన మాట మీరు వినాలని దేవుడే స్వయాన తన ప్రజలైన వారందరికీ కూడా సెలవిస్తూ వచ్చాడు. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ఏం చెప్పాడంటే, మీ కొరకై రక్షకుడు పుడతాడు, శిశువు అనుగ్రహింపబడతాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి సమాధానకర్త, బలవంతుడైన దేవుడని ఆయనకు పేరు పెట్టబడును అని ప్రవక్త కూడా సెలవిస్తూ వచ్చాడు. అనగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి దేవుడు చెప్పాడు. దేవుడి యొక్క మాటను బట్టి ప్రవక్తలు కూడా ప్రవచిస్తూ వచ్చారు. మనం ఇప్పుడు జన్మించాలంటే ఆ దినాల్లో ఏం చేస్తూ వచ్చారు? స్కానింగ్ తీస్తూ వచ్చారు. మగ పిల్లడా ఆడపిల్లదా ఇప్పుడు కూడా ఉంది, మరి గమనిస్తారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇది అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయం. కానీ యేసుక్రీస్తు వారు జన్మించింది ఎప్పుడంటే 2025 సంవత్సరాల క్రిందట జన్మించారు. ఆయన జన్మించక మునుపు కొన్ని సంవత్సరాల క్రిందట దేవుడు ఆయన రాకడను గురించి చెప్పాడు. మరి ఈ యొక్క మాట ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు విశ్వసిస్తూ మరి ఆ ప్రభు యొక్క రాకడను గురించి, ఆయన యొక్క ప్రత్యక్షణ గురించి ఎదురు చూస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన తర్వాత అలాంటి యొక్క సందర్భం అంటే ఇక్కడ మాట చెప్పబడింది ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకై పుట్టాడు అని సెలవిచ్చాడు. చూడండి, దైవ గ్రంథంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు, తన జీవితం యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 25వ వచనము నేను చదువుతాను, దయచేసి వినండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలైన ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే, దేవుడి యొక్క మాట ప్రకారంగా, ప్రవక్త యొక్క మాట ప్రకారంగా రక్షకుడు, విమోచకుడు, మరి ఒక వ్యక్తి జన్మిస్తాడు అన్న దానిని బట్టి ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, ఆ ఇశ్రాయేల్ రాజు జన్మించినప్పుడు వారి కష్టాలు పోతాయి, వారికి విడుదల కలుగుతుంది, వారు రక్షిస్తాడు, వారి కాపాడుతాడు, భద్రపరుస్తాడు, విమోచిస్తాడు అనేటువంటి మరి ఆలోచనతో వారు జీవిస్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వారిలారా, మనం చూస్తూ ఉంటే మరి ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారు జన్మించాడు. అప్పటికే 30 సంవత్సరాలు పైబడి ఆయన జీవిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంన మరి సమరయ అనేటువంటి గ్రామానికి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఈ సమరయ అనే గ్రామంలో మరి సమరయులు, దేవుని ఎరగనటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. వారి దగ్గర వెళ్ళి దేవుడి వాక్యం చెప్పడానికి కొరకే ఆయన వెళ్తే అక్కడ ఒక స్త్రీ కనపడింది. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె సమరయ స్త్రీ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ స్త్రీ కనబడినప్పుడు ప్రియమైన వారిలారా, యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా ఆ స్త్రీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆమె జీవితంలో దేని కొరకై, ఎవరి కొరకై ఎదురు చూస్తుందో ఆ మాటలన్నీ కూడా ఆమె మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో పంచుకున్నట్లుగా ఆయన కూడా తనను గురించి చెబుతూ ఉన్నాడు, మాట్లాడున్నాడు. ఆమె తన జీవితంలో ఎరిగింది ఏమిటంటే, తెలుసుకుంది ఏంటంటే, నిత్య జీవము మానవునికి అవసరము. ఆ నిత్య జీవం మానవునికి ఇవ్వాలంటే మానవుడి వల్ల కాదు. ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా నిత్య జీవాన్ని ఇవ్వలేడు. చూడండి, నీళ్ళు ఇవ్వగలరు కానీ జీవ జలాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఆహారం ఇవ్వగలరేమో కానీ మరి జీవాహారమును ఎవరు కూడా ఇవ్వలేరు. ప్రియమైన వారలారా,
ఆహారం ఇస్తే మరుసటి రోజు ఒక పూటకు మళ్ళీ ఆకలి అవుతుంది. నీళ్ళు ఇస్తే ఒక 2-3 గంటలకు మళ్ళా దప్పికేస్తాయి. అయితే జీవాహారము జీవ జలము ఏమిటంటే ఒకసారి ఆహారమును భుజించిన తర్వాత ఇక మరి ఆకలి కాదు, ఒకసారి మనము దాహము అవి త్రాగిన తర్వాత ఇక ఎప్పటికి కూడా దప్పి కాదు అనేటువంటి మాట. ప్రియమైన వారులరా, ఈ కార్యము కొరకై ఇవి ఎవరిస్తారు అంటే రాబోయేటటువంటి మెస్సియా, ఆ భూలోకంలో జన్మింపబోయే మెస్సియా, దేవుడి ద్వారా ప్రవక్తల ద్వారా చెప్పబడేటువంటి రక్షకుడు వారికి అనుగ్రహిస్తాడంటే నమ్మకముతో వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రియమైన వారులరా, అనుకున్నట్లుగానే యేసు ప్రభు వారు ఆ యొక్క మరి సమరయ స్త్రీ దగ్గరకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనంటే, అమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవం ఇచ్చేవి, ఇవి నేను ఇస్తాను. మరి నేను ఇచ్చేటువంటి ఆహారం జీవార్థమైనది, అది తినడం ద్వారా నిత్యము జీవిస్తారు అనేటువంటి మాట చెబుతూ ఉంటే అప్పుడు ఆమెన్నది, ప్రియమైన వాళ్ళరా, ఏ నిత్య జీవం కావాలని ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇస్తారని ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తిని గురించి ఆమె ప్రస్తావిస్తాను. నిజమే, మరి ఆ ప్రభువా, దేవుడు సెలవిచ్చాడు, ప్రవక్తలు కూడా చెప్పాడు, మాకు మెస్సియా అనేటువంటి ఒక వ్యక్తి పుడతాడు, ఆయన మాకు నిత్య జీవంలోకి నడిపిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేనే మెస్సియా అని. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనకందరూ కూడా సంతోషకరమైన శుభవర్తమానం ఏమిటంటే, నిత్య జీవమును ఇచ్చేటువంటి మెస్సియా, రక్షకుడు, అభిషక్తుడు అనేటువంటి ఆ యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకై జన్మించాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు నిత్య జీవము ఎలాగ మానవునికి ఇస్తాడు? నిత్య జీవం పొందడానికి మానవుడు నిత్య జీవం పొందలేకపోవడానికి గల కారణం ఏమిటి? నిత్య జీవము మానవుడు అందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటి? బైబిల్ గ్రంథంలో దేవుడు ఆది నుంచి అంతవరకు కూడా ఏమి జరగబోతుందో అన్నీ కూడా, ఏమి జరిగినాయో అన్నీ కూడా వ్రాయించి పెట్టాడు. భూమి పునాదులు వేయబడక ముందు నుంచి తర్వాత భూమి అంతా కూడా నశింపబోయేబడ వరకు కూడా సంపూర్ణంగా మధ్యకాలంలో జరిగినవన్నీ కూడా, తర్వాత జరగబోయేవన్నీ కూడా వ్రాయించి పెట్టాడు దైవ గ్రంథంలో. కాబట్టి మరి ఈ నిత్య జీవమును మానవునికి ఎందుకు అవసరం? నిత్య జీవం ఎందుకు అవసరమై ఉన్నది? ఎందుకు యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు? దేని నిమిత్తమైతే వచ్చాడు ఆయన? దైవ గ్రంథం మనకు చెప్పే మాట ఏంటంటే, మానవుడికి పాపం. చూడండి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, మానవుడు సృజించిన తర్వాత మానవునికి జీవాత్మ ఇచ్చాడని వాక్యంలో రాయబడింది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం దైవ గ్రంథం మనకు సెలవివ్వబడతాను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, వినండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి, మానవుని యొక్క సృష్టి రహస్యము దేవుడు ఆదిలో వ్రాయించి పెట్టాడు. మానవులమైన మనం అందరం కూడా ఎలాగ జన్మించామంటే, ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి ఆదాము. ఆ వ్యక్తిని లో నుండి ఒక స్త్రీని తయారు చేశాడు ప్రభు. మరి వారిద్దరి ద్వారా, మరి ఆదాము హవ్వలు అనేటి వారిద్దరి ద్వారా ఈ సర్వలోక కోట్ల ప్రజలందరూ కూడా జన్మించారని దైవ గ్రంథం సెలవిస్తారు. మరి మానవుని జీవంతో చేశాడు. మరి ఆదాము హవ్వలను చేశాడు, భార్యాభర్తలుగా చేశాడు, స్త్రీ పురుషులుగా చేశాడు. వారికి దేవుని యొక్క మహిమనిచ్చాడు. వారిని ఏదైనటువంటి సంతోషకరమైన ఆనందకరమైనటువంటి ఆ ఏదేను తోటలో ఉంచాడు. అక్కడ ఉంచి వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఈ తోట చెట్లలో అన్నిటినీ తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మరి మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షాన్ని మీరు తినొద్దు. ఎప్పుడైతే మీరు తింటారో నిశ్చయముగా చస్తారు అనే మాట చెప్పబడి, అంటే అది తినక మునుపు వారు జీవం కలిగిన వారుగా ఉన్నారు, జీవించేవారుగా ఉన్నారు. వారికి మరణం లేదు. అది తినక మునుపు వారు జీవించినగానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు జీవించారో, ఎన్ని దినాలు జీవించారో ఆ సందర్భం వరకు మనకు తెలియదు. కానీ అయితే వారు
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి నిత్య జీవమును పోగొట్టుకున్నారు. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే మానవుడు నిత్యము జీవించేది వ్యక్తి. అయితే వాళ్ళు దేవుడు చెప్పాడు మీరు ఈ పండు తింటే చస్తారు అని మాట సెలవిచ్చాడు. కాబట్టి అంతకుముందు వారు జీవం కలిగిన వారుగా నిత్య జీవం కలిగిన వారుగానే ఉన్నారు. ఎప్పుడైతే వారు ఆ పండును తిన్నారో ప్రియమైన వాళ్ళరా వారిలోకి మంచి చెడ్డలను ఇచ్చేటువంటి ఆ పాపము అనేది ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళ మనం ఆలోచిస్తే మనకు బాగా తెలుసు గత దినాల్లో కరోనా అనేటువంటి వ్యాప్తి అయింది. దానికి మరి గవర్నమెంట్ కావచ్చు మెడికల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మూతికి మాస్క్ వేసుకోవాలి. అంత మాత్రమే కాదు చేతులు కూడా గ్లౌజులు దొరుకుకోవాలి. మరి వెంటనే శానిటైజర్ కడుక్కోవాలి. మూతికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క కరోనా అనేది ముక్కులో నుంచి వెళ్ళి గొంతులోకి వెళ్ళి గొంతులో నుంచి వెళ్ళి ఊపిరితిత్తులోకి వెళ్ళిన తర్వాత అది మానవుని చంపేసేదిగా చూస్తూ ఉంటున్నాం. మానవుడికి అందరూ చెప్పారు, గవర్నమెంట్ అంతా కూడా చెప్పేది జాగ్రత్త జాగ్రత్త. చాలామంది నిర్లక్ష్య స్వభావంతో ఉండడం ద్వారా ఆ యొక్క కరోనా వారికి వ్యాపించింది. వాళ్ళకు తెలియకోకుండానే వారు మరి ఎంత మాత్రం కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఆజ్ఞలు పాటించలేదు. చాలామంది ఆ కరోనా చేత మరణించినారు. చూడండి, ఒకవేళ వారు అలాగా చేసి ఉంటే బ్రతికుండేవారేమో. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను వారు తృణీకరించినట్లుగా కనబడుతూ దేవుడి యొక్క మాట వినుకోకుండా ఆ పండును తిన్నారు. తిన్న వెంటనే వారిలోకి ప్రవేశించింది మరణము. ప్రియమైన వారలారా, అప్పుడు ప్రవేశించిన మరణము వారి సంతానమైనటువంటి మన అందరికీ కూడా ఈ మరణ ప్రాప్తి మరి వస్తూనే ఉంది. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తాను ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్తాం. ప్రియమైన వాళ్ళరా, తద్వారా మానవుడు నిత్య జీవాన్ని కోల్పోయినాడు. ఇది అసలైన సత్యం. ఈ నిత్య జీవమును మానవుడు కోల్పోయడానికి గల కారణం ఒకటే, మన పితరులైన వారు చేసిన తప్పు. ఆ తప్పును మనము కూడా అనుభవిస్తూ ఆ మరణము పాపము మరి చేసిన మనకు కూడా ఆ మరణం యొక్క సంక్రమణ వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఈ మరణము ఏమిటి అంటే ఈ భూలోకంలో మానవుడు మరణించడమే కాదు, పాపము వలన వచ్చే జీతం మరణం ఏంటంటే మానవుని ఆత్మ నశించిపోవడము, దేవునికి దూరమైపోవడము, నిత్య నరకంలో పడిపోవడము. అనగా నశించి నరకానికి వెళ్ళడమే మరణం అంటారు. ఈ భూలోకంలో మరణించే మరణం కాదు, ఇది సాధారణమైన మనం. మానవుడు పుట్టిన మానవుడు ప్రతి మానవుడు గిట్టక మానదు, చనిపోక మానదు. అయితే దేవుడు వాక్యంలో చెప్పిన మరణం ఏమిటంటే అది నిత్య మరణము. దాని పేరు ఏమిటంటే నరకము అంటారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మానవుడు నిత్య జీవం పొందలేకపోతే ఇక నిత్య నరకంలో వెళ్ళాల్సిందే. తప్పు చేసిన మానవుడికి ఆ యొక్క పాపం నుంచి విడుదల పొంది నిత్య జీవంలో మానవుడు పొందాలి. ఎలాగా సాధ్యం ఇది? ఎవరిస్తారు? ఈ నిత్య జీవును ఎవరు తీసుకొస్తారు? నిత్య జీవును ఏ మానవుడు అనుగ్రహిస్తాడు? బైబిల్ ఉందని చెప్పే మాట ఏంటంటే మరి ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. మరి నల్లోళ్ళని తెల్లోళ్ళని, ఆ దేశస్తుని ఈ దేశస్తుని, ఆ గ్రామస్తులు ఈ గ్రామస్తులని, స్త్రీ అని పురుషుడని, పిల్లలని పెద్దలని, యవనస్తులని వృద్ధులని, ఎవరిని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తాము. కాబట్టి అందరూ పాపము లేనప్పుడు ఏ వ్యక్తి ఇతరులను రక్షించగలడు? ఏ వ్యక్తి సాటి వ్యక్తికి సహాయం చేయగలడు? ఏ వ్యక్తి సాటి వ్యక్తిని నిత్య జీవంలోకి నడిపించగలడు? నిత్య జీవముని ఇవ్వగలడు? ప్రియమైన వాళ్ళరా, ఏ మానవుడు కూడా సాటి వ్యక్తికి నిత్య జీవం వెళ్ళాడు. ప్రతి వ్యక్తికి కావాలి నిత్య జీవము. అందుకే మన విషయమై ప్రభువైన దేవుడు ఆలోచించాడు. మన విషయమై దేవుడు ఆలోచించి అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రిందటనే దేవుడు ఈ మాట రాయించి పెట్టాడు. ఏమిటంటే నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వ్యక్తిని ఈ లోకంలోకి నేను పంపిస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఆ మాట దేవుడి చెప్పడమే కాదు, దేవుడు ప్రవక్తల నోట కూడా చెప్పాడు. ఆ వ్యక్తి యేసు అనేటువంటి పేరుతో ఈ లోకంలోకి వస్తాడు. ఇమ్మానుయేలుని పేరుతో వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకొరకై ప్రజలైన వారందరూ కూడా ఎదురు చూస్తుంటున్నారు. నిత్య జీవం ఇచ్చేవాడు వస్తాడు 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 వస్తాడు. రానే వచ్చాడు. 2025 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ నిత్య జీవం ఎలాగ మానవునికి ఇస్తాడు?
చేతులతో ఇస్తాడా, లేకపోతే ఎట్లాగది ప్రసాదిస్తాడు? మరి ఇస్తాడు అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తే. నిత్య జీవం ప్రభువైన యేసుక్రీస్తే. ఇక ఎవరో కాదు, ఆయన నిత్య జీవముగా వచ్చాడు. ఒక ఆహారముగా జీవించేటువంటి వ్యక్తిగా ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు అరుదించాడు, జీవించాడు. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే ఆయన పుట్టుక, ఆయన జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ జన్మను గురించి కూడా ప్రభువైన దేవుడు మరి ముందుగానే ప్రవచిస్తూ వచ్చాడు. ఏమిటంటే కన్యక గర్భవతివై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఎందుకు అంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు వారి లోకానికి వస్తాడనే మాట 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి మరి కుమారుని కనును, ఆయన పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఈ లోకంలో ఒక్కడుగా ఆయన మాత్రమే పరిశుద్ధుడుగా పవిత్రుడుగా జన్మించిన వ్యక్తి, జీవించిన వ్యక్తి. ఎలాగ వచ్చాడంటే ప్రజలందరికీ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినటువంటి జీవాధిపతి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గారి గురించి వ్రాయబడింది, ఈయన జీవాధిపతి అంటే జీవింపజేసేవాడు, ప్రతి వ్యక్తిని జీవమును కలగజేసేవాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. చెల్లించేటే మానవుడికి జీవం ఎందుకు కావాలంటే మానవుడు తన పాపమును బట్టి అపరాధం బట్టి చచ్చిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇంకా బైబిల్లో ఏం చెప్తుందంటే మీరు మరి జీవిస్తున్నారే కానీ మీరు మృతులుగా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇది మానవుడికి స్థితి. ఏంటంటే మానవుడికి ఆత్మ జీవం కోల్పోయి మానవుడు మరణించినటువంటి స్థితిలో ఉంటున్నాడు, పైకి బ్రతికే ఉంటున్నాడు. కానీ మన బాగా తెలుసు ఆ జీవోత్సవంలా ఉండేవారు ఉంటారు కొంతమంది. అంటే వారు తలకాయ మాత్రం పనిచేస్తారు, కానీ వారు జీవోత్సవంలా ఉంటారు. పక్షవాదం కలిగిన చాలామంది ఇక జీవోత్సవంలా ఉంటారు. వాళ్ళు బతికే ఉన్నారు కానీ వారు చలించలేరు, మాట్లాడలేరు, చూడలేరు, మౌనంగా ఉంటారు. అనగా కోమాలోకి వెళ్ళిపోయిన వారి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగా మానవుడు తన ఆత్మ అలాగే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మానవునికి అవసరమైంది అంటే జీవము కావాలి, జీవింపవేసే వ్యక్తి కావాలి, జీవాత్మ మానవులోకి రావాలి. చచ్చినటువంటి మానవుడికి ఆత్మ బ్రతికింపబడాలా? ఎవరు చేయగలరండి? ఏ మానవుడు ఈ కార్యం చేయగలడు? ఏదైనా డబ్బులు ఇవ్వగలడు, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేయగలడు. కానీ మానవుని ఆత్మను జీవింపజేసేవాడు, మానవుని ఆత్మను రక్షించేవాడు, మానవుని ఆత్మను బ్రతికించేవాడు మానవునికి కావాలి. కాబట్టి దాని నిమిత్తమే అలాంటి వ్యక్తి నేను పంపిస్తానని దేవుడు ముందుగానే సెలవిచ్చినట్లుగా 2025 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు వారి ఈ లోకంలో జన్మించాడు. ఎలాగంటే జీవాధిపతిగా జన్మించాడు. ప్రతి మానవునికి తన మాటలు జీవమునిచ్చినాయి, ప్రతి మానవుని జీవితంలో జీవమును వెలిగించినాయి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇప్పటికీ ఇక ఎప్పటికి కూడా సదాకాలం ఉండేవి. ఆ మాటలు చెదిరిపోనివి, ఆ మాటలు నెరవేర్చబడేవి. ప్రతి మానవుని జీవితంలో నెరవేర్చబడుతుంటున్నాయి, ప్రతి మానవుని జీవితంలో జీవాన్ని అనుగ్రహింపబడుతుంటున్నాయి. ప్రియమైన వారరా, ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో జీవమునిచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు జీవం ఇవ్వగలడు. ఇది ఎలాగా ఆయన మానవులకి ప్రతి ఒక్కరికి పంచిపెడుతున్నాడంటే, మరి ఎలాగా యేసుక్రీస్తులో జీవం కలిగిన వారుగా మానవుడు చేయబడతాడు అంటే విశ్వాసము ద్వారా. ఆ విశ్వాసము ఉంచడానికి గల కారణము యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి జీవమును పొందినాడు. తన పాపం నుండి అపరాధం నుండి చచ్చినటువంటి స్థితి కలిగిన వాడు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత తన జీవితంలో జీవం పొందాడు. 23వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతా వినండి. 41వ వచనం.
మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో నుండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళగా, పాపమునకు వచ్చే జీతం మరణం అని చెప్పుకున్నాం కదా. అలాగా ఇద్దరు దొంగలు ఈ భూలోకంలో పాపం చేసి, నరహత్యలు చేసి, మోసాలు చేసి ఆ ప్రభుత్వానికి దొరికి వారు కూడా శిక్ష పడింది. ఏం శిక్ష అంటే మరణ శిక్ష. వారిని మరి యేసు ప్రభు వారు ఏ తప్పుదేమో చేయకపోయినప్పటికీ ఆయనను ఎందుకు సిలువ వేశారంటే, ఆయనంతకు ఆయనే ప్రజలకు అప్పచెప్పుకొని సిలువలో ఎందుకు వేలాడంటే మానవునికి నిత్య జీవం ఇవ్వడాలి. ఇది ఎలాగా సాధ్యమంటే ఆయన చనిపోతేనే అనేకమైన వారు బ్రతికిస్తాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఒక గింజ, మరి గోధుమ గింజ కావచ్చు, మొక్కజొన్న గింజ కావచ్చు, అది భూమిలో మనం వేస్తాం. వేసిన వెంటనే అది చచ్చిపోతుంది. భూమిలో చచ్చిపోయిన తర్వాత దానిలో నుంచి ఒక మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత అది పెరిగి పెద్ద అయితే ఒక్క గింజనే సరిపోతుంది, కానీ దానిలోంటి పెరిగిన తర్వాత 100 గింజలు కలిగినటువంటి మరి ఫలముగా మనం చూస్తాం. అలాగా యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కడే మరణిస్తే సర్వలోక ప్రజలందరూ కూడా జీవము వస్తుంది. జీవము ప్రేమైన వాళ్ళరా, పాపము అనేటువంటి విషవాయువు ఈ ప్రపంచమంతటా కూడా వ్యాపించేసింది, అందరికీ వ్యాపించేసింది. ఇప్పుడు అందరూ కూడా బ్రతకాలి అంటే ఆ విషవాయువు పోయి మరి జీవం కలిగిన ఆక్సిజన్ మానవునికి వస్తే ప్రేమైన వాళ్ళరా అందరూ కూడా బ్రతుకుతారు. ఆ జీవముగా యేసుక్రీస్తు వారు మరణించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే ఒక్క వ్యక్తి యొక్క మరణము సర్వలోక ప్రజలకి జీవాన్ని ఇస్తుందని వాక్యంలో చెప్పబడి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం నేను చదువుతా వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొర్రని వారితో చెప్పెను. 52వ వచనంలో, యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావనై ఉన్నాడని ప్రవచించెను. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవమైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము సర్వలోక ప్రజలైన వారందరికీ జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఆయన మరి శిలువలో మరణం పొందాడు, తన పరిశుద్ధమైన రక్తంను కార్చాడు. ప్రేమైన వాళ్ళరా, తనంతకు తానే అప్పగించుకున్నాడు. ఎవరో వచ్చి ఆ బలవంతాన కాదు, తన క్రియలను బట్టి మరి ఆయన తన సమయాన్ని బట్టి యేసుక్రీస్తు తనంతకు తాను అప్పగించుకొని శిలువలో మానవుల చేత మరణించబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, మరణించిన వారితో ఈ భూలోకంలో మనకు ఎటువంటి బాధ్యతలు లేవు. బైబిల్ చెప్తుంది ఏంటంటే ఈ భూలోకంలో చచ్చిపోయిన వాడికి ఇక లేదు అంటే ఆధార్ కార్డు ఉన్నా కూడా ఆ వ్యక్తి లేడు కాబట్టి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అయితే మరి యేసుక్రీస్తు వారు మరణించినాడు కదా, మరి ఆయనతో పాటు మనకేం సంబంధం అంటే ప్రియమైన వారు ఒక గొప్ప సంగతి ఏంటంటే మరణించిన ఆయన 3వ దినాన లేయడము. ఇది ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఇలాగ జరగలేదు. ఏ మానవుడు ఇప్పటి వరకు కూడా 100 సంవత్సరాల నుంచి కూడా మరి సమాధులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడో మరి 3000 సంవత్సరాల కిందట చచ్చిపోయినటువంటి శవాలు కూడా ఈజిప్ట్ దేశంలో అది సాక్షాత్కరంగా ఉన్నాయి. అంటే చచ్చిపోయిన వ్యక్తి లేయడం అనేది అసంభవము, ఇక జరగదు. అయితే యేసుక్రీస్తు వారు ఎలాగ లేయగలుగుతాడు వచ్చాడంటే ఆయన జీవాధిపతి కాబట్టి మనుషుల కొరకు తనంతకు తానే మరి మరణించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఆయన చెప్తూ వచ్చాడు భూలోకంలో, నేను చచ్చిపోతాను ప్రజల కొరకై, చనిపోయి 3 దినాల నన్ను సమాధి ఉంచుతారు, తిరిగి నేను 3వ దినాన లేస్తాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం మార్చి మాసంలో గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం, ఈస్టర్, యేసుప్రభువు వారు చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారం అంటాము. యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దినాన్ని ఈస్టరు అంటే సంతోషకరమైన విజయవంతమైన జీవితం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుమారు చాలా మందికి కూడా తనను తాను ప్రత్యక్షపరుచుకొని నేను బ్రతికాను అని చూపించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బ్రతికిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు జీవం మనకి ఎట్లా వస్తుంది? ఆయన పరలోకం వెళ్ళాడు కదా, జీవం మనం ఎలాగ పొందుతాం? ఈ భూలోకంలో మరణానికి దగ్గరవుతున్న మన జీవితాలు, మన పాపం బట్టి అపరాధం బట్టి మరి మరణిస్తున్నట్టు మన జీవితానికి జీవం ఎలాగా సంక్రమిస్తుంది, ఎలాగ వస్తుంది? బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, జీవాధిపతి అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి జీవం అనుగ్రహింపబడుతుంది. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతా వినండి. 5:11. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. అంగీకరిస్తే సార్ మనం ఏదేదో చేస్తాం, అవి చేయాలి, ఇవి చేయాలా, పేరు మార్చుకోవాలా, కులాలు మార్చుకోవాలి, మతాలు మార్చుకోవాలి, ఏం అవసరం లే. కేవలము యేసు ప్రభువునందు విశ్వాసము నమ్మకమే మనకు నిత్య జీవము అనుగ్రహిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు మరి చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అయితే జీవం కలిగిన వాడివే. బైబిల్ ఉంది చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 9:35. కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల. యోహాను సువార్త 9:38 పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. విశ్వాసం ఉంచుతున్నావా అంటే అర్థం ఏమిటి? విశ్వాసం ఉంచితే ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నవాడు నిత్య జీవము కలవాడు. చూడండి, మానవునికి ఎలాంటి యొక్క నిత్య జీవం మానవునికి ఇస్తుంటున్నాడు. యేసు ప్రభువు వారు మానవుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. పాపమును బట్టి అపరాధం బట్టి మానవుడు మరణించిన స్థితిలో ఉంటే తన మరణాన్ని అడ్డువేసి తాను చనిపోయి మానవులకి మరి జీవాన్ని ఇస్తుంటున్నాడు. మనకు బాగా తెలుసు, తల్లి మరి గర్భవతి అయింది, ఒక స్త్రీ గర్భవతి అయింది. ఆమె మా బిడ్డ ప్రసవించేటప్పుడు ఆమె కేవలం ప్రసవిస్తుంది. డాక్టర్ అంటారు, అయ్యా పెద్ద పానానికి ముప్పు ఉంది, చిన్న పానానికి ముప్పు ఉంది, ఎవరు కావాలా నీకు అంటారు. అయితే అయ్యా మాకు చిన్న పానం అవసరం లేదులే కానీ పెద్ద పానమే కావాలా అంటారు కొంతమంది. కాబట్టి కానీ వారు ఎంత చేసినా కూడా కొన్నిసార్లు ప్రయోజనం లేదు. ఆ స్త్రీ తాను ప్రసవించిన తర్వాత కొన్నిసార్లు చనిపోవచ్చు, కొన్నిసార్లు బిడ్డ చనిపోవచ్చు. కానీ స్త్రీ తనలో ఉన్నటువంటి బిడ్డను జీవం కలిగిందిగా చేయలేకపోవచ్చు. ప్రియమైన వారులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము ప్రతి మానవుని నిత్య జీవం కలిగిన వాడుగా చేసేటువంటి అర్హత భాగ్యత కలిగిన వాడు. ఇదంతా కూడా కేవలం నమ్మకం, విశ్వాసమే. మానవుడు పోగొట్టుకునే నిత్య జీవము, మానవుడు పోగొట్టుకునే నిత్య మరి జీవమును దేవుడు కేవలం విశ్వాసమునందు మాత్రం మనకు అనుగ్రహిస్తాడు. నమ్ముతావా? మనం అనుకుంటాము కులం, మతం ఇవన్నీ అవసరం లేదండి. యేసు ప్రభుకి మనుషుని హృదయం కావాలి. నశించిపోయేటంటే మానవుడి జీవితము నిత్య జీవం పొందాలి. దాని గురికే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మరణించి చనిపోయి సమాజంలో తెలియలేచాడు. ఈ దినాన నీవు నిత్య జీవం కలిగిన వాడుగా ఉండగలుగుతుంటున్నావా? నీ పాపం నుంచి విడుదల పొందగోరుకుంటున్నావా? మన పాపం మనల్ని పట్టేస్తుంది. మన పాపం మనల్ని నిత్య మరణంలోకి నడిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించు ఒకసారి. కులము మతము కాదు కానీ నీ పాపం గురించి నువ్వేం చెప్పుకుంటావు? నీ యొక్క అపరాధం గురించి నువ్వేం చెప్పుకుంటావు? నీ మనస్సాక్షి గురించి నువ్వేం చెప్పుకుంటావు? మరి ఈ పాపములు మనం ఏమి చేస్తున్నాయి? దేనిని బట్టి ఈ పాపములు మన జీవితాలు ఎంత నష్టాన్ని తీసుకొస్తున్నాయి? బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి తన హృదయంలో ఉంటున్న పాపమును పోగొట్టుకోలేక, ఒక వ్యక్తి తన జీవితంలో నిత్య మరి పాపములు పోగొట్టుకోలేక నిత్య మరణము అనేటువంటి స్థలంలోకి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో యేసు ప్రభువు వారు జీవం ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా జీవమునకు దూరంగా వెళ్ళిపోయాడు.
నిత్య మరణంలోకి వెళ్ళిపోయాడు. ఎంతో బాధ వేదన పొందాడు. మరో వ్యక్తి నిత్య జీవుని అంగీకరించాడు. ఆ వ్యక్తి డబ్బు లేదు, ధనాలను అనుగ్రహించలేదు, డబ్బు మరి పేరు మార్చుకోలేదు, మరి కులం మార్చుకోలేదు, ఏం చేయలేదు. కానీ యేసు ప్రభుడు నిత్య జీవం ఇస్తానన్న యేసు ప్రభుడు విశ్వాసం ఉంచి తన మనసును తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళ జరిగిన కార్యం ఏంటంటే ఆ వ్యక్తి నిత్య జీవంలోకి ప్రవేశించాడు. యేసు ప్రభువే నిత్య జీవంలోకి ప్రవేశింపజేసేవాడు. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరైనా సరే జీవం పొంది మానవుడు పరలోకం వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలంటే జీవమైనటువంటి యేసుక్రీస్తు నందు ద్వారానే వెళ్ళాలి. ఇది నాన్న ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు సజీవుడై ఉన్నాడంటే మనుషులందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. ఈ లోకంలోకి వచ్చేది నిత్య జీవం ఇవ్వడానికి. ఆయన మనుషుల కొరకే చనిపోయింది నిత్య జీవం ఇవ్వడానికి. ఆ యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినాన సజీవుడై బ్రతికింది మనుషులు నిత్య జీవం ఇవ్వడానికే. ఆ నిత్య జీవం కాదనుకుంటావా? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఆ నిత్య జీవును అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ, సమరయ స్త్రీకి అనుగ్రహించారు. నేనే మెస్సియానంటే ఆమె వెంటనే నమ్మింది, ఆమె విశ్వసించింది. ప్రభువా నువ్వే నిత్య జీవం కలిగిన వాడువు. ఆమె విశ్వసించి తన జీవితం నిత్యం మార్గంలోకి, నిత్య జీవ మార్గం నడిపించింది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. మరి నీ జీవితం ఏమైంది? నీవు ఆలోచిస్తుంటున్నావా? ఈ లోకం ఏది శాశ్వతం కాదు. మన ఇల్లు కానీ, మన జీవితం కానీ, మన యొక్క ఆ ఉద్యోగాలు కానీ, ఫలాలు కానీ, ఈ యొక్క భూలోకమే శాశ్వతం కాదు. మన ఆత్మ శాశ్వతమైనది. ఈ ఆత్మ మన జీవితం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మానవుడు పాపం బట్టి చూస్తే నిత్య మరణానికి వెళ్ళాలి. ఆ స్థలం ఎంతో భయంకరమైనది. కాబట్టి మానవుని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది నన్ను అంగీకరిస్తావా? ప్రభునందు విశ్వాసం ఉంచుతావా? ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నాకు నిత్య జీవం దయచేయి నువ్వు అడుగుతావా? ఎంతో మంది అడిగారు. ప్రియమైన వాళ్ళరా, దుర్మార్గులు, మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, చెప్పడానికి వీల్లేదు. ఎంతో మంది వారు తమ జీవితంలో తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారికి నిత్య జీవం ఇచ్చారు. వారందరూ కూడా నిత్య మోక్షంలో వారు చేర్చబడ్డారు. ఇది సత్యము. ఒక దినాన మనం చూస్తాం నిత్య జీవమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఇచ్చిన మనందరికి కూడా ఆ నిత్య జీవం అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి నిత్య జీవం పొంది పరలోక రాజ్యం వెళ్ళారు. ప్రియమైన వారు, అది నీకు కావాలనా? యేసుక్రీస్తు వారు అందుకే జన్మించాడు, ఇక వేరే దానికి కోరు కాదు. యేసుక్రీస్తు వారు మనుషులకి జీవం ఇవ్వడానికి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయము జీవం ఇవ్వడానికి 10 చదవండి. 10 దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి. సమృద్ధిగా మానవునికి సమృద్ధి అయిన నిత్య జీవం. చూడండి 28వ వచనం కూడా, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. నిత్య జీవము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి నిత్య జీవం పొందుతాడు. ఇక్కడ కూర్చున్నవారు కానీ, మరి మైక్ ద్వారా వింటున్నవారు కానీ, నీకు కూడా నిత్య జీవం కావాలా? దీనికి పెట్టుబడి అవసరం లేదు, లేకపోతే ఏదో చెల్లించాల్సిన అవసరం లేదు. నీ పాపం గురించి నువ్వు ఆలోచించి, నీ హృదయాన్ని గురించి ఆలోచించి, నీ హృదయం యొక్క నిత్య మరణాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే చాలు. దీనికి కారణం మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్యం చేశాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అన్న వ్యక్తి జీవితంలో నిత్య జీవనం గురించాడు. శిలువ మీద దొంగ, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తికి నిత్య జీవం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి
యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నిత్య జీవం ఇచ్చాడు. ప్రియమైన వారు లూకా సువార్తలో 16వ అధ్యాయంలో చూస్తే మరి ఆ లాజరు అనేటువంటి వ్యక్తికి దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. ఎంతో మంది నిత్య జీవం అనుగ్రహించారు. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా వారు నిత్య జీవం పొందారు. ఇక్కడ కూడా మేము కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాం. మేము ఏమి కూడా అర్పించలేదు, ఏమి కూడా చేయలేదు. కేవలము నమ్మకము ఆయన నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు నిత్య జీవం కలిగింది. ఇది నిత్య జీవము మనిషికి కనబడేది కాదు. ఈ నిత్య జీవం పొందిన వ్యక్తి జీవితంలో మార్పు ఏమిటంటే తన పాపపు జీవితం నుంచి తొలగింపబడతాడు, పరిశుద్ధమైన జీవితం నడుస్తాడు, నీతిగా యథార్థంగా సత్యంగా నడుస్తాడు. తన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తాను నిత్య జీవం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అనేకమైన వారిని నిత్య జీవపు మార్గములో నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒక పాపాత్ముడు అనేకమైన వారిని పాపపు మార్గంలోనే నడిపిస్తాడు. ఒక నిత్య జీవం కలిగిన వాడు నీతిమంతుడైన వ్యక్తి అనేకమైన వారిని మంచి మార్గంలోనే నడిపిస్తాడు. కాబట్టి నిత్య జీవం అనేది మనుషులందరికీ ఉచితంగా ఇవ్వబడుతున్నటువంటి ఒక వరము. అది మానవుడు డబ్బు చేత కలిగేది కాదు, మరి డబ్బు ఇస్తే జరిగే కాదు. కేవలం నమ్మకము ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం పొందగలము. ప్రియమైన వాళ్ళరా, ఈ నిత్య జీవం మనం లేకపోతే మరణం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చెప్పలేం. ఆ నిత్య జీవం మన దగ్గర ఉంటే మరణం మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఏమీ కూడా చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవం ఉంది కాబట్టి సదాకాలం మనం జీవిస్తాం. ఈ సదాకాలం జీవించేటువంటి బాధ్యత ఎక్కడుందంటే దేవుడి దగ్గర మానవునికి ఉంది. ఇక్కడైతే మనం సదాకాలం జీవించలేకపోవచ్చేమో కానీ మన ఆత్మ దేవుడి దగ్గర మరి శాంతి, సంతోషం, ఆనందం, వెలుగు కలిగినటువంటి ఆ గొప్ప సంతోషం కలిగినటువంటి స్థలంలో మనము నిత్యము జీవిస్తాము. మరి సంతోషాలు, ఆనందాలతో జీవిస్తాం. ఈ స్థలం నీకు కావాలనా? ఈ నిత్య జీవంలో ప్రవేశించాలని కోరుకుంటున్నావా? ఈ నిత్య జీవం నీకు కావాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ చిన్న మాటలే నిన్ను రక్షిస్తాయని వాక్యం చెప్పబడతా ఉంది. చూడండి, రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. 10వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతా వినండి. సరే, నేను చదువుతా వినండి. 10వ ఏమనగా యేసు ప్రభువుని ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూడండి, మనుషుడు నోటితో ఒప్పుకొను, విశ్వసించును. ఇదేమిటండి? వినుట ద్వారా, చెప్పడం ద్వారా. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నిత్య జీవం నీకు అనుగ్రహిస్తాడు, నీ పాపం నుంచి విడిపిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని ఈ చిన్న మాట నీ హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ప్రియమైన వాళ్ళరా, నీ హృదయానికి, నీ జీవితానికి, నీ ఆత్మకు మరి నిత్య జీవం ఇచ్చేయి. నిత్య జీవం తర్వాత, ఈ లోకం తర్వాత మనం ప్రభు దగ్గరికి ఉంటాము. ఇది దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకే, అంతేగాని ఈ లోకంలో వేరే విధానం కాదు. మానవుడు నిత్య జీవంకి ఇవ్వడానికి వచ్చాడు. విశ్వసించగలవా? ప్రభువా నేను పాపిని అనగలవా? కాబట్టి ఆ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడ కూర్చున్నవారు, బయట వింటున్నవారు ఒకసారి గమనించండి. ప్రభు మీ హృదయాల దగ్గర ఉంటున్నాడు. మీ హృదయాలకు చెప్పే మాట ఏంటంటే, నిత్య జీవం నేను ఇస్తాను మీకు, మరి మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి అని ప్రభు మనకు మరి బోధిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. మనం ఏదో చెల్లించాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించని అడిగితే చాలు, యేసు ప్రభు రక్షిస్తాడు. అందుకే 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. తనకు తానే అప్పగించుకున్నాడు, తను మరి మరణానికి అప్పగించుకున్నాడు. తన రక్తమంతా కూడా కార్చబడింది, తన శరీరం కూడా దున్నబడినట్లుగా ఎన్నో దెబ్బలతో ఆయన మరి మన పాపం యొక్క శిక్షను పొందాడు.
చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లోకమంతా కూడా చనిపోయింది అనుకుంటుంది, కానీ యేసుప్రభువు వారు సజీవుడై లేచాడు. ఇప్పుడు ఆయన జీవించి ఉన్నాడు. జీవించిన వ్యక్తి ప్రతి వ్యక్తికి కూడా జీవం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, నమ్మకము, విశ్వాసం. ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని నువ్వు అడగగలిగితే నీకు నిత్య జీవం ఇస్తాడు. అది నువ్వు ఎలాగ తెలుసుకోగలంటే నీ హృదయంలో మార్పు జరుగుతుంది, నీకే తెలుస్తుంది. కాబట్టి నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుని విశ్వాసం ఉంచడానికి ఇప్పుడే ఇదే సమయం. ప్రభువా నేను పాపిని నువ్వు అడగగలిగితే నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సమయం పొందించుకోకూడదు. మరి ఇప్పుడు కాదు అనుకోవద్దు. మరి ఇదే రక్షణ దినం, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ దినాన్ని, ఈ సంవత్సరం చూడని వారు ఎంతోమంది ఉన్నారు. మన దేవుడు సజీవులకు ఉంచాడంటే ఇంకా నిత్య జీవం పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. ఈ కుటుంబస్తులు కానీ, గ్రామస్తులు కానీ, వింటున్నవారు కానీ నిత్య జీవం పొందాలనుకుంటున్నావా? అయితే ప్రభువుకు ప్రార్థన చేయి. చిన్న మాటలే, పెద్ద మాటలు చేయాల్సి వస్తలేదు. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే చాలు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు పిలిచిన వెంటనే నీ హృదయంలో గొప్ప కార్యం చేస్తాడు, నిత్య జీవానికి ఇస్తాడు. నీ పాపములన్నిటిని కూడా క్షమించి పవిత్రపరిచి నీ నీతిమంతులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకో. ప్రభువా నేను పాపిని అడుగు. ఇక్కడ కూర్చున్న వారు ఆ మాటే నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మానవుడికి నిత్య జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు. మమ్మల్ని రక్షించడానికి, జీవం పోగొట్టుకున్న మాకు నిత్య జీవం ఇవ్వడానికి కొరకై మనుషులుగా జన్మించి మిమ్మల్ని మీరే అప్పగించుకొని, మరణానికి మీరే అప్పగించుకొని చనిపోయి మా పాప భారమంతా కూడా మీ యొక్క శరీరం పైన వహించుకొని శిలువ పైన భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావు. సజీవుడైన ప్రభు, నువ్వు మృతుడవు కావు ప్రభు, సజీవుడివి. అయితే ప్రతి వ్యక్తికి నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధమైన వాడుగా ఉన్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. ఇది నాన్న ఇక్కడ కూర్చున్న వారు ప్రభా ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు వినుండొచ్చు. ప్రభా మీరు హృదయాలు కార్యం జరిగించండి. వాక్యం వింటున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారి హృదయాలు కూడా కార్యం జరిగించండి. నిత్య జీవము వారి హృదయాలు మీరు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. ఉచితంగా ఇస్తా అంటున్నారు. దీనికి క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు. మాకు నిత్య జీవం పొందడానికి కొరకై మీరు క్రయం చెల్లించారు. మేము ఆ నిత్య జీవం పొందడానికి కొరకై విశ్వాసం ఉంచుటే చాలుని మీరు సెలవిస్తూ వచ్చారు. ఎంతమంది అయితే ఈ యొక్క ప్రభు అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది అయితే ఈ యొక్క సమయాన్ని పోగొట్టుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలతో మాట్లాడండి. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరినీ కూడా మీరు రక్షించి కాపాడవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రేమగా తండ్రి మీకు స్తోత్రాలు. మరి మీ దాసుడు లక్ష్మయ్య గారు బట్టి స్తోత్రాలు, తన కుటుంబాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు, వారి కుటుంబాలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇక్కడ వారి కుమారులు, వారి బిడ్డలు ప్రభు వారిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన ప్రభా కుటుంబంలో సెమీ క్రిస్మస్ జరగడం చూపు కృపగా స్తోత్రాలు, అయితే జీవాంతమైన మాటలు వినిపింపబడ్డాయి. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దీవించి ఆశీర్వించండి ఈ కుటుంబాన్ని, వీరిని కూడా దీవించిన వీరి బిడ్డలైన వారు దీవించిన పిల్లల్ని ప్రభా మీదైందు మనుషుదిగా బిడ్డలుగా చేయండి, ఆశీర్వించి దీవించండి. వారు ప్రాముఖ్యంగా రక్షణ అనేటువంటి ఆశీర్వాదం ఈ కుటుంబం అంతా కూడా పొందడానికి అనుగ్రహించండి. నిత్య జీవం అనే ఆశీర్వాదం ఈ కుటుంబం అంతా కూడా పొందడానికి అనుగ్రహించండి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా దీవించి ఆశీర్వించవలసి వచ్చిన వారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వించారు, వారి పట్ల ఉద్దేశ సంకల్పాలు నెరవేర్చండి. వారు కూడా నిత్య జీవమును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వకం వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ దీవించి ఆశీర్వించవలసిందిగా యేసు నామమున ప్రభా మరి అందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా ఆహ్వానిస్తుంటున్నా. మీ బిడ్డలైన వారందరూ కూడా మీ సంధికి రావడానికి అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో రక్షణాకార్యం జరిగించండి. క్రిస్మస్ అనేటువంటి సంతోషము వారి జీవితాల్లో ఆనందాన్ని వారి కుటుంబాలు పొందగలుగుటకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. వారి హృదయాలలో ఉదయించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. వింటున్నటువంటి గ్రామస్తులందరూ వారి వారి కుటుంబాలని, వారి పంటల్ని, పశువుల్ని ప్రభా నూరంతలుగా ఆశ్రయించునైనా దీవించు. ప్రభా మీ దీవెన ఉంది వారు నిత్యము దీవింపబడే బిడలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. నిత్య దీవెనలు వారికి వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించవలసి మనం చేస్తూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా
యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ప్రార్థన చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ప్రేమ